తలిబడి తలిబడి తాను ఎప్పుడు రాత్రి గట్ట తీరగట్టరంగైనరైకబడి ఎదురుగా బొబ్బలు పెంచుతములు కాకరగా బొబ్బలు కళ్ళు కొదములు పెట్టుకున్నది ఇరవై రావత పోయినది కట్టరాది లక్ష్యాలంటే 5 రకాల బట్టలు వేసిందట 10 రకాల బట్టలు నూనెందాటమ్మ వారు వారమ్మ అన్ని రకాల బట్టలు వేసి రోగిన బట్టి భర్త సొగలు ముట్టుకున్నాడ ఎందరో అయ్యావు నాలో ఆ కలిగదు మరి నా భర్తకు నా భర్త ఇవరే పర్వత మీద కొరువు నేను ముట్టుకున్నా ఆయనకెళ్ళి ఆగిరారు ఎన్నని మరిచిపోతారు ఆకలన్న తెలవదు నా భర్తకు నా భర్త లేని పోయి నేను ఎట్టగయ్యాలి నిజంగానే అడవిలో గురవుడు ఏ పండుగైనా ఏ పబ్బమైనా నా ఇంట్లో నా భర్త ఉండాలి నా కడుపుతోటి కన్న పిల్లలు ఉండాలి అది కడుపు నిండపోయిన ఎత్తే అడవిలకు తినకుండా తిన్నట్టు ఆనందం అనిపిస్తుందాట నిజమేనా నిజమే కాదు సిద్ధావా నిజమా కాదా నిజమా కాదా నిజమే నిజంగా అది తల్లి గుణం కడుపులో వచ్చే పిల్లగాడు కడుపు నిండా తింటే అమ్మా ఇంకొక బియ్యమంటే చాలా ఆనందపడుతున్నాడు తల్లి అందుకే కొంతమంది పూర్వంలో భర్తలు వచ్చినాక భార్యలు పోల్చేది రాక ఇక ఇప్పటోళ్ళు ఉంటారు కొంతమంది పులగండారు వాళ్ళు వచ్చేది వాళ్ళు చెట్టాలో తచ్చేయండి ఒకటి రాకముందే 3 తోల బియ్యం పెట్టుకుంటది అవ్వగారింక్కడ నీళ్ళు బాగా తిన్నదాయి అత్తగారింక్కడ పప్పు మెత్తులేదాయి మొగడు బీపేట కోరు చూస్తుంది పావు కిలో చికెన్ చేసుకుంటది ఏ ముక్కగా ముక్క గోరించుకుంటారు ఇరంగా తింటారు మన మొగడు ముందు ఒకటి కత్తేరు పడి చెప్తుంది బోలు రోజు పెడతారు పూర్వంలో గట్టగాడట అది ఇద్దరు మొగడు నీతులే ఇద్దరు మొగడు తన మాత్రమే నా తనురాల పెద్దల గత్తులు పెద్దల మాతనాట పాలల గత్తుల్ని బతుకమ్మ పండగ 1,000 మంది బతుకమ్మలారంగా పార్వతమ్మ చూస్తున్నది నా భర్త ఎంత ఎద్దుడి నా తల్లులారా ఎంతో మంది సంతానం కలుగుతున్నాడు మరి నేను అడవిలను కాదా ఆడలకుండే కోరిక నాకుండయా ఏ పిల్లైనా కోరుకుంటది ముందు గుణవంతుడైన భర్త దొరకాలి తర్వాత నా కడుపు వండాలి భర్త బతికి ఉండగానే కళ్ళు ముయ్యాలి అది ముత్తైన సావు కోట్లకో నూట్లకో ఒకరి కత్తలందరికీ రాదు ముత్తైన సావు దట్టే కాళ్ళకు కంకరు మట్టలుంటాయి చేతులకు గాలు ఉంటాయి చెంపలింగా పసుపు ఉంటది రూపాయలకు బొట్టుంటది దిగ నిన్న మళ్ళీ ఉంటాయి సచ్చిపోయిన ముత్తైన కైరు ముత్తైన రచ్చ పోలి బియ్యం పోసి ఆ తల్లిని పాలన వండబెట్టమరో పార్వతమ్మ లెక్క కనబడుతుంది గట్ట ఏ పిల్లైన కోరుకుంటారు ఎందుకంటే తన కడుపు వండాల తన అమ్మాని పిలవాలే తన చేను వండి తన ఇల్లు నిండాలి తనకు లేని దంతంత పొయ్యి కాడ పొందనట కర్రదారమైతరా ఒళ్ళు బోలమైతరా ఇత్తడి పుత్తడి కాదు తొత్తు తొలసాని కాదు దున్నబొత్తు సున్నమెత్తదెద్దు కాదు తన కడుపులో ఉంటే పిల్లని అమ్మాయి చూస్తే తల్లి కానందమాట ఆడపిల్లల కత్తయి మాటలు బోనికి రావు లగ్గమైన బోనికి
సోంతో అనుకుంటారు. అడవిలో గట్ట కాదు, లగ్గమైన పిల్ల ఏడాది వై 2 ఏళ్ళు 2 ఏళ్ళు వై 3 ఏళ్ళు పడని అవ్వగారింటికి అత్తగారింటికి నడవంగా తీసుకుంటే అమ్మ వరుసలో అంటారు. ఏమైనా పిల్లి ఇంకేం కన్నా పడతారేమో అంటారు. ఆడవిలకు సత్యన సమానం అని చెప్తారు. అందుకే నేను అమ్మని కావాలి, అందుకే నేను తల్లిని కావాలి. నా కడుపులో పుట్ట పిల్లగను నన్ను అమ్మాని పిలువాలి. అమ్మాని పిలిచే పలుకులో పడి ఎంతటి కమ్మదనం ఉంటది. పిలువలు పిలువలు మలుపుల కరించిన ప్రియమను వర్షించింది. ఆయాసంలో గాని ఆనందంలో గాని తొలి పలుకు అమ్మ. అది ఎంత దుర్మార్గుడు కొడుకైపోయింది. అవ్వయ్యలే కన్నలకి నిన్ను దుంక కొడుకులు కాదు. గిరగిరి తవ్వట పోతుంటే కాకు కోట్ల తరుగుతావు చెప్పదరగండి. అమ్మా అమ్మా అంటాడు గాని నా ప్రేమగల పెద్దవా. అయ్యో నీ పెళ్ళని ఎత్తపోయి రాబట్టి పెడతామని చెప్తూ పెళ్ళ వాళ్ళకి తులసిద్దావా. అమ్మా అమ్మాని కత్తని తల్లిని మించిన దైవం ప్రపంచం మీద మరొకటి లేదు. తల్లి తండ్రిని కాదన్నవాడు కొడుకు కొడుకే కాదు. మరి ఈ జన్మ నాకెందుకు ఇచ్చిండే అమ్మా. ఏ నింద గాని ఏ కట్టము గాని ఏ బాల గాని ఆడవిలను ముత్తలి అని మొగోడు పోయాడు. మొగోడి పుట్ట రాజ పుట్టక ఆడవిల పుట్టని అదృష్టహీనమైన పుట్టుక. ఈ మొగోడు గుడ్డ కోసి పెట్టుకుని ఏడేళ్ళలాగా తిరిగి రాని ఆ లెక్కినారు లెక్కనింతగత్తాడు, రాజుల ఇంతగొత్తాడు. వాడికి ప్రతి ఒక్క నమస్కారం పడతాడు. ఏ పట్లనే అని అంటారు. అదే పెద్దలైన పిల్ల ఒక్క రోజు కనబడకపోయేవా. తల్లి కనవాడవే తండ్రి కనవాడవే తోడబుట్టన్నగల కనవాడవే. ఏదేళ్ళు మొగోడు కనబడకపోతే ఏది పెట్టు సూపర్ మొగోడిని. ఒక్కనాడు ఆడవి కనబడకపోతే ఇంటింటి రాజులందరి కనవాడము. ఆ బ్రహ్మదేవుడు మోసగాడు కాదు. ఆడవిళ్ళ పోరాతన మొగోడి కొత్త రాతనా. కొంతమంది ఆడవిళ్ళకు చిన్నతనాన గాలి ఎత్తరు. చిన్నతనాన బిడ్డ మొగలి ఇట్ట చచ్చిపోతే తల్లిదండ్రులు అనుకుంటారు. నా బిడ్డ కాయల కాయింది, నా బిడ్డ పింఛన తింటున్నది, నా బిడ్డ ఈడెం పెంగని ఆ పిల్లను మరొకరికి ఇచ్చినట్టు ఎత్తారు. ఆ పిల్ల అత్తగారింటికి అయినాక అలా లగ్నాలు కానీ కూరలు పట్టను, మంగళార్తులు పట్టను, వరి బియ్యం పోయేది. కొంతమంది ఆడలు ఏమంటారు, అది తల మీద పొంగేసుకున్నది. పచ్చని పండిత పాలం పెట్టని ఇయ్యకుని పశువు కలిపిన చంద్రన చేతులు పెట్టకుండా ఉంటారు. అడవిలో కొత్త మొగుడు చచ్చిపోతే తెలదీర వ్యక్తికి తెల దగ్గర ఇచ్చి మూల పూకుండా వ్యక్తి ముండ తనవు చెప్తారు. ఈ మొగోడికి 60 మంది పెళ్ళాలు చచ్చిపోని 61 దానికి రెడీ 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 ఉంటాడు. ఆయనకి ఏం బంద ఇన్ని కొట్టన్నది బంద ముండతనమన్న పేరున్నదా నా తల్లారా. అడవిలోకి సంతాన పనము లేకపోతే సర్కారికి తొమ్మలేదట. అందుకని నా భర్తను తోలు చెప్పించుకోని నేను సంతాన పనమడుగుతానని ఎంత దాని విడిచింది ఆ భారతమ్మా. ఇప్పుడే నీ భార్య పాలకురాలి ఏదైనా సుఖం ఉందా? నువ్వు ఇక్కడ ఆయన అక్కడ ఎందుకు చేసుకున్నావు? నిన్ను చూసి నేను చేసుకున్న దానికి నా మొగడు పట్టుడు ఎప్పుడు కనపడబడతాడు. ఏం చేయాలి? అదొకప్పుడు ఓ తల్లి పార్వతమ్మ నువ్వు చెప్పింది ఎక్కువనా, నేను చేసేది ఎక్కువనా తల్లి. తల్లిచ్చిన కాడ పెంగెళ్ళు వీకు అంటే వీకాలి, ఎన్ని పెట్టు అంటే ఎన్ని పెట్టాలి. నేను ఇప్పుడే
శీఘ్రంగా పోయి శీఘ్రంగా నీ యొక్క భర్త లోకాల శంకరుని కయ్యా సనాదుని కత్తనాని దగ్గరుండి వట్టి కత్త తల్లి నువ్వు బాధపడబో కానీ ఆ దాసి బిడ్డ వెంకటలక్ష్మినా నాకు వెన్నెలా ఎవరు మీరు? మగవారు ఎత్తున పాలన ఎత్తు మెచ్చు ఎత్తు ఆడరా